సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు కొండా సురేఖ హాజరై వివరణ ఇచ్చారు. ఈ ఇష్యూ గురించి త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని చిట్చాట్లో మంత్రి తెలిపారు. తమ ఇంట్లో జరిగిన పూజలో బిజీగా ఉన్నానని, నిన్ననే అన్ని విషయాలు మాట్లాడానని, చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పానని అన్నారు. ఇంకా తాను చెప్పేది ఏమీ లేదని తెలిపారు. ఇదిలా ఉండగా కొండా సుస్మిత సైతం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సుస్మిత అన్నారు. అప్పటి వరకు ఇంకేమీ మాట్లాడనని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు తప్పకుండా మాట్లాడతానని తెలిపారు. అంతకుముందు పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డిపైనే తాను టార్గెట్ చేశానని కొండా సుస్మిత స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, మీనాక్షితో పాటు అందరిపైన తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం తెలంగాణలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన సుస్మిత టికెట్ ప్రకటించడానికి ఆయన ఎవరని సుస్మిత ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. ఇక ఈ విషయంపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పేసి ఈ రోజు మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో వెల్లడించడం జరిగింది. ఇక తమ ఇంట్లో జరిగినటువంటి పూజలో బిజీగా ఉన్నానని, నిన్ననే అన్ని విషయాలు లేఖ రూపంలో పంపించాను, ఇక చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పానని ఈ రోజు కూడా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. ఇక తాను చెప్పేది ఏమీ లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏదైతే పరకాల సభలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఇక ఈ రోజు ఏదైతే సిఎల్పిలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఇక కొండా సురేఖ సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు, ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉంటూ అని చెప్పిన నేపథ్యంలో మరోవైపు ఇప్పటికైనా తనంతట తానుగా పార్టీ పదవికి రాజీనామా చేయాలి లేదా మంత్రి పదవి నుండి తప్పించాలి అని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదిలా ఉండగా మరోవైపు కొండా సుస్మిత సైతం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పి మరో బాంబు పేల్చారు. ఇక అప్పటి వరకు ఇంకేమీ మాట్లాడనని కూడా చెప్పారు. త్వరలో అన్ని విషయాలు తప్పకుండా మాట్లాడతానని చెప్పారు. అంతకు ముందుకు పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కేవలం రేవంత్ రెడ్డి పైనే తాను టార్గెట్ చేశానని కొండా సుస్మిత స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షితో పాటు అందరిపైన తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం తెలంగాణలో అవినీతికి పాల్పడుతుందని ఆరోపించిన సుస్మిత ఇక టికెట్ ప్రకటించడానికి ఆయన ఎవరని చెప్పేసి సుస్మిత ఈ రోజు కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే మొత్తంగా ఈ ఎపిసోడ్ ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే ఈ రోజు సిఎల్పిలో సమావేశమైనటువంటి ఎమ్మెల్యేలు ఇటు మంత్రి కొండా సురేఖను తప్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండగా ఇక మరొకసారి కూడా ఇక్కడ నుండి కొండా సురేఖ కూడా ఇప్పటికే నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే వరమ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఏంటి వేణుగోపాల్, అంటే ఇప్పటికే వీళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ ఇంకా సద్దుమణిగింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా మళ్ళీ ముదిరే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇందుకు సంబంధించి ఈ రోజు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక మరొకసారి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ తన వివరణను లేఖ ద్వారా పంపించడం జరిగింది. ఇక క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమైనటువంటి ఎమ్మెల్యేలు ఒకవైపు ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి అని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇక పార్టీ కూడా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే కొండా సురేఖకు 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటే వెంటనే తన వివరణ కూడా క్రమశిక్షణ కమిటీకి ఇచ్చింది. నాకు పార్టీ పట్ల విధేయత ఉంది అని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే
అందుకు సంబంధించి ఏదైతే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు నాకు సంబంధం ఏంటి అని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు మాత్రం ఈ రోజు టీఎల్పీలో సమావేశమైన ఎమ్మెల్యేలు మాత్రం ఏదైతే ముఖ్యమంత్రిపై ఒకవైపు ఇలాంటి వ్యాఖ్యలు వచ్చిన సందర్భంలో మంత్రిగా ఉంటూ ఖండించకపోవడం అనేటువంటి అంశాన్ని కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు లేవనెత్తారు. అయితే ఇందుకు సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి దానికోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే క్రమశిక్షణ తప్పుతున్నటువంటి వారందరినీ కూడా దారిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజు సమావేశమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అయితే ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇక రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్. ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు కొండా సురేఖ హాజరై వివరణ ఇచ్చారు. ఈ ఇష్యూ గురించి త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని చిట్ చాట్ లో మంత్రి తెలిపారు. తమ ఇంట్లో జరిగిన పూజలో బిజీగా ఉన్నానని, నిన్ననే అన్ని విషయాలు మాట్లాడానని, చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పానని అన్నారు. ఇంకా తాను చెప్పేది ఏమీ లేదని తెలిపారు. ఇదిలా ఉండగా కొండా సుస్మిత సైతం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సుస్మిత అన్నారు. అప్పటి వరకు ఇంకేమీ మాట్లాడనని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు తప్పకుండా మాట్లాడతానని తెలిపారు. అంతకుముందు పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డిపైనే తాను టార్గెట్ చేశానని కొండా సుస్మిత స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, మీనాక్షితో పాటు అందరిపైన తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం తెలంగాణలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన సుస్మిత టికెట్ ప్రకటించడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు.